సత్వార్ వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఏదైతే ఆటోలో మహిళలు ప్రయాణిస్తున్నారో ప్రస్తుతం ఆటో వద్ద మనం ఉన్నాము. ఈ ఆటోనే మనం చూస్తున్నటువంటి ఈ ఆటోనే రాత్రి ఆ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఏదైతే బుదేరా నుంచి బీదర్ వైపు వెళ్తున్నటువంటి ఆటో సత్వార్ వద్ద యూటర్న్ చేసుకుంటున్న క్రమంలో ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే మొదటగా లారీ ఢీకొట్టడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడి వరకు చివరి వరకు ఈ ముందు నుంచి చివరి వరకు లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా అటువైపు బోల్తా పడడం జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు కూడా తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతంలోనే గాయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు పెద్ద ఎత్తున గాయాలు జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే లారీ అతివేగంగా ఉండడంతో ఒకసారి మనం ఏదైతే ఈ లారీ ఆటోను గుద్దినటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత స్పీడ్గా లారీ ఆటోను గుద్దిందో మనకి ఈ విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా కూలీలు. దాదాపు 12 మంది మహిళలు ఇదే ఆటోలో ప్రయాణం చేస్తుంటారు. ప్రతిరోజు కూడా వీరు కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి నుంచి ఇటు ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ కూలీ పనులు చేయడానికి ప్రతిరోజు వస్తుంటారు. నిన్న కూడా వీరంతా కూడా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీ పనులకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆటోలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఆటోనైతే పూర్తిగా నుజ్జు అయిందనే చెప్పాలి. ఎందుకంటే అతివేగంగా వస్తున్నటువంటి లారీ ఒకేసారి ఆటోను ఢీకొట్టడంతో ఆటో మాత్రం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. ఏదైతే ప్రమాదం జరిగిందో రక్తం మరకలు కూడా క్లియర్గా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రక్తం మరకను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులోనే దాదాపు ప్రమాదం జరిగిన వెంబడే అక్కడికక్కడే 5 మహిళలు మృత్యువాత పడడం జరిగింది. మరొకరు బీదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడ్డట్టుగానైతే తెలుస్తుంది. మొత్తం 12 మంది మహిళా కూలీల్లో ఒకరు ఆటో డ్రైవరు, అలాగే మిగతా 5 మహిళలే మృత్యువాత పడడం జరిగింది. ఇందులో ఆటో డ్రైవర్ ఎవరైతే దేవదాస్ ఉన్నారో దేవదాస్తో పాటు అతని భార్య నిఖిత కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పట్టింది. ఒకసారి విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. వారు తెచ్చుకున్నటువంటి అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నంకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అవన్నీ కూడా కింద పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగానే వారు వాటర్ బాటిళ్ళు ఏదైతే కూలీ పనులు చేస్తున్నప్పుడు డ్రెస్సులు వేసుకుంటారో ఆ డ్రెస్సులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. పైన ఏదైతే ఆటో పైన కూడా మనకు గడ్డి కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళు పనిచేస్తుంటారో ఆ కూలీ పనుల వద్ద నుండి వారి ఇంటి వద్ద ఉన్నటువంటి ఏదైతే పశువులు కావచ్చు మేకలు కావచ్చు వారి గడ్డిని వెళ్తుంటారు. ఆ గడ్డి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటో రైట్ సైడ్ పరిస్థితి ఇది. ఒకేసారి లెఫ్ట్ సైడ్ నుండి లారీ ఢీకొట్టడంతో ఆటో రైట్ సైడ్ పూర్తిగా కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున డ్యామేజ్ కూడా అయింది. సో ఈ ప్రమాదం జరిగిన వెంబడే ఆటోలో ఉన్నటువంటి దాదాపు 5 మృతి చెందడం అయితే జరిగింది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ఇందులో ఆ డ్రైవర్తో పాటు డ్రైవరు భార్య నిఖిత కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లలు అనాథలుగా అయినట్టుగానైతే తెలుస్తుంది. సో ఇది అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం అని చెప్పొచ్చు. ఆటో విజువల్స్ చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లారీ అతివేగంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి 12 మంది మహిళా కూలీలు అందులో ఒకరు ఆటో డ్రైవర్ దేవదాసు అక్కడికక్కడే 5 మృతి చెందడం జరిగింది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 7 పరిస్థితి కూడా తీవ్ర గాయాలైనట్టుగానైతే తెలుస్తుంది.